పేరు చెప్పే. ఎందుకు? దీని పేరు చెప్పే. ఏమో వండినావు కదా, నీకు దండం పెడతానే. దీని పేరు చెప్పే, నీకు దండం పెడతానే. పేరెందుకు చెప్పమంటున్నావు? పైకి పోయినాక ఏం తిన్నావని అడిగితే దీని పేరు చెప్పాలి కదా అప్పుడు నేను. ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. తాళి పట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏంటండి ఈ రోజు కూడా తాగొచ్చారా? అవునే దెయ్యమా. మందు తాగితే డార్లింగ్ అంటారు, బీర్ తాగితే బంగారం అంటారు, మరి ఈ రోజు ఏం తాగొచ్చారు? దెయ్యం అంటున్నారు. స్ప్రైట్, సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా. ఏమండి, అడుక్కునే ఆయన మన ఇంటి వైపు వస్తే రానివ్వద్దండి. ఎందుకనే? మొన్న వచ్చాడండి, వచ్చి ఏమైనా ఉంటే పెట్టమ్మా అన్నాడండి. అడిగాడు కదని మన ఇంట్లో వండినవన్నీ పెట్టానండి. చాలా మంచి పని చేశా కదా, మళ్ళీ ఎందుకు రావద్దంటనా? కానీ నిన్న వచ్చాడండి, వచ్చి వంట ఎలా చెయ్యాలనే బుక్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడండి. ఏమండి, ఈ రోజు అమావాస్య అండి, అర్ధరాత్రి 12 గంటలకు మీరు బయటికి వెళ్ళాలండి. ఎందుకే? బట్టలు ఎంత ఉతికినా తెల్లగా రావడం లేదండి. నీ బట్టలు తెల్లగా రాకపోవడానికి నేను ఈరోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళడానికి ఏమైనా సంబంధం ఉందా? దెయ్యాలు తెల్ల బట్టలు వేసుకుని బయట తిరుగుతాయి కదండి. తిరుగుతాయి. వాటి బట్టలు తెల్లగా ఉంటాయి కదా, అవి ఏ సబ్బు వాడతాయో కొంచెం తెలుసుకొని రండి. మేడం, డబ్బులా ఆయన ఇస్తారు, తీసుకో. నాన్న, కొత్త టీవీ కొందాం నాన్న, పాతది పాడైపోయింది. లాస్ట్ టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? కొత్త టీవీ మనకెందుకు నాన్న, పాతదే బాగుంది.